నమస్కారం. క్యూకే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తల్లిదండ్రులను పట్టించుకోని వారిపై కఠిన చట్టం తీసుకొస్తామని రేవంత్. వృద్ధుల సంక్షేమానికి బడ్జెట్లో ప్రత్యేక బిల్లు చేస్తారని వ్యాఖ్య. కుటుంబ విలువలు కాపాడేందుకే కొత్త చట్టం తీసుకొస్తామన్న సీఎం. వృద్ధులకు గౌరవం, భద్రతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. యూనిటీ కప్ లో బ్యాట్ పట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్. యువతతో కలిసి క్రికెట్ ఆడి ఆకట్టుకున్న బండి సంజయ్. రాజకీయాలతో పాటు క్రీడలతో యువతకు దగ్గర కావాలన్న మంత్రి. గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం అవసరమన్న బండి సంజయ్. మంతనిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన. బస్ షెల్టర్, వంతెనలతో మంతని అభివృద్ధి ఊపనిచ్చిన ప్రభుత్వం. గ్రామీణ మౌలిక వస్తులే ప్రాధాన్యత అన్న శ్రీధర్ బాబు. హామీ ఇచ్చిన ప్రతి పనిని పూర్తి చేస్తామని మంత్రి హామీ. నారావారిపల్లిలో కుటుంబంతో కలిసి సంక్రాంతి జరుపుకున్న సీఎం. గ్రామీణ సంప్రదాయాలతో చంద్రబాబు సంక్రాంతి సందడి. రైతులు, గ్రామస్తులతో మమేకమైన సీఎం. పల్లె పండుగే భారత సంస్కృతి అన్న చంద్రబాబు వ్యాఖ్య. హామీ ఇచ్చిన మరుసటి రోజే రహదారి పనులు ప్రారంభం. కర్లపూడిలో రోడ్డు నిర్మాణానికి మంత్రి నారాయణ స్పందన. 3.9 కోట్లతో 3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం. రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారమే అని కూటమి విధానమని వ్యాఖ్య. ట్రాఫిక్ చలాన్లు నేరుగా పోలీసుల ఖాతాల్లోకి వేరే విధంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రతిపాదనకు కనీస రాజ్యాంగ స్పృహ లేదని ఆయన ఆరోపించారు. చలాన్ల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతూ అవినీతికి తలుపులు తెరుస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లే విధానం అమలైతే విచ్చలవిడిగా దోపిడీ జరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాల అమలు ప్రజా భద్రత కోసమే గాని ఆదాయ వనరుల కోసం కాదన్నారు. ఆలోచనలు లేని నిర్ణయాలతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని హెచ్చరించారు. ఇటువంటి విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. బలిపెట్టడము, ఇవాళ ఆఖరికి రోడ్ల మీద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిండ్రు అని చెప్పని ఆఖరికి డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల నుండే డబ్బులు దొబ్బివేయాలని చెప్పని వాళ్ళ కుట్రపూరితమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీఆర్ నాట్ అగైన్స్ రెగ్యులేటింగ్ ద ట్రాఫిక్ ఆన్ ద రోడ్స్, కానీ అవసరమైనటువంటి ఒక రీతిలో ప్రజలను చైతన్యపరచండి, ఎడ్యుకేట్ చేయండి. ముందు ఆ గుంతలను అయితే బూడ్చవయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు చాలాను వసూలు చేసే ముందు ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళకు నువ్వు టార్గెట్లు పెట్టి చలాన్లు వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని నింపుకుంటూ విచ్చలవిడి దోపిడికి పాల్పడుతూ రోడ్ల మీద గుంతలు మాత్రం పూడ్చవు, పార్కింగ్కు స్పేసు కల్పించావు. ఏమాత్రం నియమ నిబంధనలు అప్రాప్రియేట్గా ప్రజలను చైతన్యపరచుకుంటా, ఎడ్యుకేట్ చేయకుండా, ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయకుండా చలాన్లను మాత్రం ఆటోమేటిక్గా డెబిట్ చేస్తాము అని చెప్పని మాట్లాడటం మీ మూర్ఖత్వానికి, అజ్ఞానానికి, అమాయకత్వానికి, అవగాహన రాహిత్యానికి, చట్టంపై కనీస అవగాహన లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. యు ఆర్ అ చీఫ్ మినిస్టర్ సార్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద లా, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం తెలియాలా, చట్టం తెలియాలా. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత నీ నోట్లకెళ్ళి ఒక మాట వచ్చినట్టయితే అది ఫత్వా లాంటిది, అది ఒక ఆర్డర్. నిన్న కూడా చెప్పిన ఇదే మాట. ఇవి చీఫ్ మినిస్టర్ ఒక్క పదం మాట్లాడితే ఆ పదం ఒక ఆర్డర్ లాంటిది. ఆ ఆర్డర్కు ఒక సహేతుకత ఉండాలా, చట్ట నిబద్ధత ఉండాలా, రాజ్యాంగ నిబద్ధత ఉండాలా. ఏది పడితే అది మాట్లాడితే జోకర్ అయిపోతారు. అండ్ యు ఆర్ మేకింగ్ గవర్నెన్స్ as a joke and you are becoming a joker. మంతని మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. శ్రీరామ్ నగర్ లో బస్ షెల్టర్, కూచురాజ్పల్లి వద్ద R&B అతిథి గృహం, గంగాపురిలో బొక్కల వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కుల సంఘాల భవనాలు, ఆలయ అభివృద్ధి పనులకు కూడా ప్రారంభోత్సవం నిర్వహించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. అభివృద్ధి పనుల్లో పారదర్శకత పాటిస్తూ వేగం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రతి పనిని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మంతని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫోటోలతో 5,000 కైట్లను తయారు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేశారు. పండుగల సమయంలో ప్రజల్లో ఆనందం, ఉత్సాహం నింపడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. సంక్రాంతి అంటే పల్లె పండుగ అని, ఆ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదన్నారు. పిల్లలు, యువత పండుగను ఆనందంగా జరుపుకునేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోందన్నారు. ఈ కైట్ పంపిణీ కార్యక్రమం మంచి స్పందన పొందిందని, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మెట్టు సాయికుమార్ తెలిపారు. भाई भाई पीछे भी लगा दो। कट भाई जाओ गाड़ी चला दो। हाँ 100% गोशामल कॉन्स्टिट्यूंसी मंगला डिवीजन ला गोशामल कॉन्स्टिट्यूंसी मंगला टेबल आप गोशामल कॉन्स्टिट्यूंसी में कॉन्ट्रीब्यूट होता था। अब पूरे गोशामल तेलंगाना थ्रू तेलंगाना बांटना है। 2.5 लाख से 3 लाख का खर्चा है, जिसमें मिट्टू साई कुमार का कॉन्ट्रीब्यूट है, हमारा रुपया भी नहीं। बस మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరంలో ఎంపీడీఓ కార్యాలయానికి యజమాని తాళం వేసిన ఘటన కలకలం రేపింది. 30 నెలలుగా అద్దె చెల్లించలేదని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె కోసం ఎన్నిసార్లు అధికారులను కోరినా స్పందన లేకపోవడంతో చివరికి కార్యాలయం తాళం వేయాల్సి వచ్చిందన్నారు. దీంతో మధ్యాహ్నం రోజుకు ప్రజలు కార్యాలయం బయటే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయం ఇలా మూతపడడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అద్దె చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరారు. ప్రభుత్వ శాఖలు సమయానికి బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దయచేసి ఇది అందరూ కూడా, కలెక్టర్ గారు కూడా, డిప్యూటీ సీఓ గారు కూడా ముఖ్యమంత్రికి పోవాలని వీళ్ళకి డబ్బులు మనం ఇవ్వాల్సిన మాట మొత్తం సీఓ గారు కూడా చెప్పడం జరిగింది. సీఓ గారు కూడా దీని మీద లెక్క పెట్టారు. గవర్నమెంట్ వస్తే దాని నుండి చెప్పారు. దయచేసి ఇంకొక చిన్న విన్నపం సార్, ఈ డబ్బులు, కరెంటు బిల్లు, ఇంటి రెంటు క్లియర్ చేసినాక మీరు ఎక్కడ పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు సార్. అప్పటి వరకు కాకుండా దయచేసి మీకు సీఓ గారికి, ఎంపీఓ గారికి దయచేసి కండపెట్టి చెప్పేది ఏంటంటే, పై ఆఫీసర్లకు, సీఎం ఆఫీస్కు ఇది మెసేజ్ మేటర్ చేయండి, ఆ బిల్లులు వచ్చేది చేయండి. దయచేసి మీకు అందరినీ వేడుకుంటున్నాను సార్. నా అప్పటి వరకు మాత్రం దయచేసి ఆఫీస్ కాల్ అయితే నేను చేయలేదు.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కన్నవారి పట్ల బాధ్యత లేని వారికి సమాజంపై ఎలాంటి బాధ్యత ఉండదన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని వారి కోసం చట్టాన్ని సవరించి బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు తీసుకొస్తామని ప్రకటించారు. వృద్ధుల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం తెలిపారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటేనే సమాజం నిలబడుతుందని పేర్కొన్నారు. వృద్ధులను నిర్లక్ష్యం చేయడం మానవత్వానికి విరుద్ధమన్నారు. కొత్త చట్టం ద్వారా తల్లిదండ్రులకు భద్రత, గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వం సామాజిక బాధ్యతతో పాలన సాగిస్తోందన్నారు. ఈ నిర్ణయం వృద్ధుల హక్కులను కాపాడే దిశగా కీలక అడుగు అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరైనా వ్యవసాయ కూలీ అయినా లేకపోతే చిన్న చిన్న కమతాల రైతులైనా లేదా ప్రభుత్వ ఉద్యోగులైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వయసు మీద పడి వయసు ఉన్నంత కాలం మీకోసమే కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ప్రయోజకులను చేసి సమాజంలో ఒక గుర్తింపు తీసుకొస్తే ఆ గుర్తింపు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే దాన్ని సరిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. తప్పకుండా దాన్ని సరిదిద్దుతామని కూడా నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి కూడా చట్టాన్ని సవరించి ఈరోజు తప్పకుండా ఈ రకమైన చర్యలు చేపడతాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ హుస్నాబాద్ మర్రి ఎక్స్ రోడ్ సమీపంలో నిర్వహించిన యూనిటీ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఆకస్మికంగా పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనానికి వెళ్తున్న సమయంలో తన కాన్వాయ్ని ఆపి అక్కడ క్రికెట్ ఆడుతున్న యువకులతో కలిసి బ్యాట్ పట్టారు. మంత్రి స్వయంగా బ్యాటింగ్ చేయడంతో అక్కడున్న యువతలో ఉత్సాహం రెట్టింపైంది. రాజకీయాలతో పాటు క్రీడల ద్వారా యువతకు దగ్గర కావాలన్నదే తన లక్ష్యమని సంజయ్ పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ పెంచుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రోత్సాహం అందిస్తే ప్రతిభ వెలుగులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. మంత్రిలా సాధారణ యువకుడిలా మైదానంలోకి దిగడం స్థానికుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 3 కీలక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడం గర్వకారణమని మంత్రి సీతక్క తెలిపారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రణామ్ డే కేర్ సెంటర్లు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం బాల భరోసా, దివ్యాంగులకు అవసరమైన పరికరాల పంపిణీ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని పేర్కొన్నారు. బాల భరోసా కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే వ్యాధులను తొలి దశలోనే గుర్తించి ఉచితంగా చికిత్స అందించనున్నట్లు వివరించారు. దివ్యాంగులకు అవసరమైన పరికరాల పంపిణీ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పాలన సాగిస్తోందన్నారు. ఈ పథకాలు రాష్ట్రంలో సామాజిక భద్రతకు బలమైన పునాదిగా మారతాయని మంత్రి పేర్కొన్నారు. చూస్తే దివ్యాంగ సోదరులకు చాలా కార్యక్రమాలు కూడా గతంలో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే ఈ శాఖ దాదాపు 1.5 year నేనే చూడడం జరిగింది. మరి ఆ రోజు జాబ్ పోర్టల్ కూడా దివ్యాంగ సోదరులకు జాబ్ పోర్టల్ పెట్టడం కానీ, అంతకుముందు దివ్యాంగులను వేరే ఎబిలిటీ అనే పేరుతో ఉండే అలాంటి వాళ్ళు చేసుకుంటేనే 1 lakh ఉండే, అట్లా కాదు అని దాన్ని సేమ్ కేటగిరీ ఉన్నా కూడా దివ్యాంగులు చేసుకున్నా కూడా 1 lakh ఇవ్వాలని అప్పుడు నిర్ణయించినాం. ఇప్పుడు ఏం జరుగుతుందో మన ముఖ్యమంత్రి గారే మరి వారి నోటితోటే చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా జీవో 34 కూడా మీరు ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉంటారో మన దివ్యాంగ సోదరులు అక్కడే ప్రమోషన్స్ పొందే విధంగా కూడా జీవో తీసుకురావడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలను శ్రీకారం చుట్టి మరి బాల భరోసా కానీ దివ్యాంగ సోదరులకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్యాడ్స్ కానీ లేదా ఉపాధి కోసం కూడా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే వెనుక ఒక స్టోర్ లాగా పెట్టుకొని సామాన్లు అమ్ముకోవచ్చని అది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మీ జీవితాలలో మీ సొంతంగా మీ కాళ్ళ మీద మీరు ఎదిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటదని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జాఫర్గఢ్ లో గాదె ఎన్ఐఏ ఆశ్రమం నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులకు మద్దతునిస్తూ ప్రజలు ప్రేరేపించారనే ఆరోపణలపై
గాదె ఇన్నయ్యను ఇప్పటికే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ కేసులో భాగంగా మరిన్ని ఆధారాలు సేకరించేందుకు అధికారులు సోదాలు చేపట్టారు. 5 రోజుల కస్టడీ కోరుతూ ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 16న నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామీణ సాంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమంలో సీఎం పాల్గొనడం స్థానికుల్లో ఆనందం నింపింది. కోలాటాలు, పండుగ ఆటపాటలను వీక్షిస్తూ గ్రామస్తులతో మమేకమయ్యారు. సంక్రాంతి పండుగ పల్లె జీవనానికి ప్రతీక అని సీఎం తెలిపారు. సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామాల్లోని పండుగ వాతావరణం తనకు ప్రత్యేక ఆనందం కలిగిస్తుందన్నారు. రైతులు, గ్రామ ప్రజలతో కలిసి పండుగ జరుపుకోవడం తనకు సంతృప్తినిస్తుందని తెలిపారు. సీఎం పాల్గొనడంతో నారావారిపల్లెలో పండుగ సందడి మరింత పెరిగింది. పల్నాడు జిల్లా అమరావతి మండలం కట్లపూడి గ్రామంలో హామీ ఇచ్చిన మరుసటి రోజే రహదారి నిర్మాణ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభానికి వెళ్లిన సందర్భంగా స్థానికులు అనంతవరం కట్లపూడి రోడ్డు నిర్మించాలని కోరగా వెంటనే స్పందించారు. దాదాపు 3 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 3,90,00,000 నిధులు మంజూరు చేయించారు. ఒక్క రోజులోనే అనుమతులు తీసుకుని శంకుస్థాపన చేయడం విశేషంగా నిలిచింది. నెల రోజుల్లో 80% భూసేకరణ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రైతుల సమస్యలపై తక్షణ నిర్ణయాలు తీసుకోవడమే కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. మంత్రి స్పందనపై ఎమ్మెల్యే భాష్యం పవన్ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ 3 గ్రామాల్లోనే అంటే ప్రారంభించిన 1 అవర్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. అంటే 25% ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. దానికి సహకరించేసిన రైతు సోదరులకి, అదేవిధంగా శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. 1 మంత్లో 80% ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ నేనే అన్నాను. 80% ల్యాండ్ కానీ ల్యాండ్ పూలింగ్కి వస్తే ఇమీడియట్గా లేఅవుట్ డిజైనింగ్ స్టార్ట్ చేసి దాన్ని నోటిఫై చేస్తాం. డిజైన్ చేయగానే ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం. ప్రతి రైతు సోదరులు ఏమంటున్నారంటే ఈసారి ముందుగా కంప్లీట్ చేయమంటున్నారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్,
అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా 3 years పడుతుంది, ఖచ్చితంగా 3 years టైం పడుతుంది. అయితే 2 lane రోడ్, ఇప్పుడు సీడాక్స్ రోడ్లో 2 lane రోడ్ కంప్లీట్ చేస్తున్నాం. అలాంటి రోడ్డు కంప్లీట్ చేస్తామంటే రైతు సోదరులు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ యొక్క 80% కాగానే ఇమీడియట్గా అది కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో తెలంగాణ మోడల్ పాలన కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తుందని వెల్లడించారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభం అనంతరం సభలో మాట్లాడిన ఆయన ఈ పథకం ద్వారా 2412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. రైతుల సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సాగునీరు అందితే వ్యవసాయ ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం మెరుగవుతుందని తెలిపారు. గతంలో నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులను పునరుద్ధరిస్తూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంగా కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ఎన్ఎస్పీ మీద ఆఖరి లిఫ్ట్ రేపు సీతారామ వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నదులకి, అన్ని వాగులకి, అన్ని వంకలకి, అన్ని నియోజకవర్గాలకి పుష్కలంగా సీతమ్మ సాగర్ ద్వారా మీకు నీళ్లు వస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి సాగర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లతోటి మీ పంటలు పండించాలని, వ్యవసాయం కొనసాగాలని చెప్పి తాత్కాలికమైనటువంటి లిఫ్టే ఇది. రేపు బుగ్గవాగు కూడా వస్తే బుగ్గవాగు ద్వారా గ్రావిటీలోనే మీ చెరువులకు నీళ్లు వచ్చేటట్టుగా రేపు రాబోయే సంవత్సరంలో అది కూడా పనులు ప్రారంభిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పండుగ సెలవులు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ప్రజలు బయలుదేరడం ట్రాఫిక్ కు కారణమైంది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు సహనంతో వ్యవహరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని అధికారులు సూచించారు. రద్దీ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద అదనపు సిబ్బందిని మోహరించారు. పండుగ వేళ ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ప్రయాణికులకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లిదండ్రులను పట్టించుకోని వారిపై కఠిన చట్టం తీసుకొస్తామని రేవంత్. వృద్ధుల సంక్షేమానికి బడ్జెట్లో ప్రత్యేక బిల్లు చేస్తానని వ్యాఖ్య. కుటుంబ విలువలు కాపాడేందుకే కొత్త చట్టం తీసుకొస్తామన్న సీఎం. వృద్ధులకు గౌరవం, భద్రతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. యూనిటీ కప్ లో బ్యాట్ పట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్. యువతతో కలిసి క్రికెట్ ఆడి ఆకట్టుకున్న బండి సంజయ్. రాజకీయాలతో పాటు క్రీడలతో యువతకు దగ్గర కావాలన్న మంత్రి. గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం అవసరమన్న బండి సంజయ్. మందరిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన. బస్ షెల్టర్, వంతెనలతో మంతని అభివృద్ధి ఊపనిచ్చిన ప్రభుత్వం. గ్రామీణ మౌలిక వస్తువులే ప్రాధాన్యత అన్న శ్రీధర్ బాబు. హామీ ఇచ్చిన ప్రతి పనిని పూర్తి చేస్తామని మంత్రి హామీ. నారావారిపల్లిలో కుటుంబంతో కలిసి సంక్రాంతి జరుపుకున్న సీఎం. గ్రామీణ సంప్రదాయాలతో చంద్రబాబు సంక్రాంతి సందడి. రైతులు, గ్రామస్తులతో మమేకమైన సీఎం. పల్లె పండుగే భారత సంస్కృతి అన్న చంద్రబాబు వ్యాఖ్య. హామీ ఇచ్చిన మరుసటి రోజే రహదారి పనులు ప్రారంభం. కర్లపూడిలో రోడ్డు నిర్మాణానికి మంత్రి నారాయణ స్పందన. 3.9 కోట్లతో 3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం. రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారమే అని కూటమి విధానమని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.